హలో దోస్తులు, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ప్రతిరోజులాగే మా ఊరిలో సూర్యుడు అయితే మమ్మల్ని మేలుకొల్పాడు. అలారం లేదు, హడావిడి లేదు, పక్షుల కిలకిలలు మాత్రమే మా అలారం. ముఖ్యంగా మా ఇంటి పక్కనే కోడి అరుస్తూ ఉంటాయన్నమాట. అవే మాకు అలారం లాగా మధ్యరాత్రి నుంచి అరుస్తూ ఉంటాయి అవి. మేమైతే మార్నింగ్ 6కి అయితే లెగుస్తాము. ఊరిలో చల్లని వాతావరణంలో స్వచ్ఛమైన కృష్ణానది నీరు అనమాట. కృష్ణానది మా ఇంటి దగ్గర నిల్చొని చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఆ నీటితో ముఖం కడుక్కుంటే మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పొద్దున్న అయితే హాట్ వాటర్ తాగి పని అయితే మొదలుపెట్టాను. ఊరు కదా, పొద్దున్నే ముగ్గు వేయడం అయితే ఒక ఆనవాయితీ. ఎందుకంటే ముగ్గు వేయకపోతే ఇంట్లో ఎవరూ లేరు అని అయితే అనుకుంటారు. అందుకని ఫస్ట్ ఉదయాన్నే ఇంట్లో ముగ్గు అయితే వేస్తాము. ఎక్కువ శాతం నేను నైటే ముగ్గు వేసి అయితే పడుకుంటాను. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు మాత్రమే ఇలా ఉదయాన్నే ముగ్గు వేస్తాను. ఇంకా బయట పనంతా పూర్తి చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలన్నమాట. పక్షుల శబ్దాలు, అక్కడ చిన్న చిన్న పిచ్చుకలు, కోళ్ళు, కోతులండి మెయిన్గా. మా ఊర్లో అయితే కోతులు చాలా ఉంటాయన్నమాట. కొట్టుకుంటూ ఉన్నాయి. ఇవాళ పొద్దున్నే భయం వేసి గబగబా లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా బట్టలు అయితే సాయంత్రం పూట ఉతకకూడదని అయితే చెప్తున్నారు అందరూ. వినాలి కదా, చెప్పినప్పుడు అమ్మ అయితే చెప్పింది సాయంత్రం బట్టలు ఉతుకొద్దమ్మా అని. అందుకని పొద్దున్న అయితే ఫస్ట్ బట్టలు అయితే పిండేద్దామని కొంచెం త్వరగా అయితే నేను బట్టలను అయితే తడిపెడుతున్నాను. టైం వచ్చేసి అప్పుడు 6:15 అలా అయింది అంతే. కానీ చాలా చీకటిగా ఉందన్నమాట. నేను ఇట్లా లైట్ వేసాను, అలాగే బయట కూడా లైట్ వెలుగుతుంది కాబట్టి మీకు అట్లా వెలుతురు కనిపిస్తుంది. కానీ బాగా చీకటిగా ఉంది. నేను బట్టలు పిండేయడం అయిపోయేసరికి అయితే వెలుతురు అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, పని అయితే చకచక అయిపోతుంది. పొద్దున్నే కొంచెం ఫాస్ట్గా అయితే బట్టలు అయితే పిండేస్తున్నాను. మీ ఊర్లో మీరు ఎలాంటి పనులు చేసుకుంటారు? పొద్దున్నే మీ ఊర్లో ఎలా ఉంటుంది వాతావరణం? మా ఊర్లో అయితే పొద్దున్నే చల్లగా ఉంటుంది. కృష్ణానది ఉందని చెప్పాను కదా, చాలా చల్లగా అయితే ఉంటుంది అన్నమాట. నేను ఇంట్లోకి అయితే వెళ్ళాను. బాబు లేచాడేమో అని చూసి అయితే వస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇంక బట్టలు అయితే పిండేస్తున్నాను అనమాట. వీడియోలు కొన్ని అయితే కట్ అయిపోయాయి చూసుకోకుండా, అందుకని బట్టలు అయితే జాడిచ్చేస్తున్నాను. కంఫర్ట్లో పెట్టాను అనమాట. మా ఊర్లో ఉంటే ఎంత బెనిఫిట్ కదా, చాలా బాగుంటుంది పొద్దున్నే వాతావరణం అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా చక్కగా బట్టలు అయితే పిండేసి ఆరేస్తున్నాను. వీడియో అయితే తీయడానికి పొద్దున్నే అస్సలు కుదరడం లేదన్నమాట. ఇప్పుడైతే వంట అయితే ప్రారంభిస్తున్నాను. పని ముగించుకొని లోపలికి వచ్చాను. ఇంక ఇవాళ వంట ఏంటి అంటే చూడండి మీరు కూడా. ఈలోపు బాబు అయితే లేచాడు, వచ్చి ఇట్లా హగ్ చేసుకోవాలన్నమాట. వీడియో తీయొద్దు అంటున్నాడు, అందుకని వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే ఇంకా నిద్ర కళ్ళు తెరవలేదు, బాగా వెలుగు రాగానే వస్తాడు. ఇంక నేనేం పని చేసుకున్నానంటే అక్కడే కూర్చుంటాడు. రాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయండి అని. నాకు మా హస్బెండ్కి వంకాయ అంటే చాలా ఇష్టం అనమాట. పాట నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి. స్కూల్కి వెళ్ళి టీచర్గా అక్కడ అరిసి వాయిస్ అంతా పోయింది, అందుకని పట్టించుకోవద్దు. చూస్తున్నారు కదా, రైస్ అయితే పెడదామని బియ్యం అయితే పోస్తున్నాను. రైస్ కుక్కర్లో పెట్టేసి వంట అయితే చేసుకుంటాను. మా బాబు అయితే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ప్రాక్టీస్ చేయమన్నాను, చేస్తున్నాడు. వాళ్ళ నాన్న దగ్గర కూర్చుంటా లైట్ అయితే ఏమన్నాడు, 2:21 లైట్ అయితే వేసాను అనమాట. ఇంక నేనైతే సరే అని చెప్పి లైట్ వేసి వచ్చి వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను.
ఊర్లో ఉండడం ఒక రకంగా అయితే నా అదృష్టం అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి అన్నమాట. ముఖ్యంగా పక్షుల శబ్దాలు. మా అమ్మ వాళ్ళ ఊరు అయితే కొంచెం సిటీ అనమాట. దీనికన్నా అక్కడ ఎప్పుడు అస్సలు పక్షుల శబ్దాలు వినపడేవే కావు. మా ఊర్లో అయితే చాలా బాగుంటుంది. కోళ్ళు, చిన్న చిన్న పక్షులు, చాలా బాగుంటుంది అనమాట. అద్భుతంగా ఉంటుంది సౌండ్స్ వినడానికి. అందుకని నేనైతే ఏమి మాట్లాడకుండా వీడియో తీసి ఆ సౌండ్స్ మీకు వినపడాలని అలాగే పెట్టాను. నాతో ఎంతమంది ఏకీభవిస్తున్నారు అనే దానిని కామెంట్లో అయితే హస్బెండ్కి వంకాయ కారం అయితే ఇష్టము. 2 పూటలకి సరిపోదు బాక్స్లోకి అని చెప్పి నేనైతే ఇలా అయితే చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మగ్గించి కారం అయితే వేసేసాను. ఇలాంటి స్పెషల్ మీ ఊర్లో ఏముంటుంది? మీ ఊర్లో కూడా ఇలాగే పక్షులు ఉంటాయా? మీది ఊరా లేకపోతే సిటీయా అనేది అయితే కమెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు. అండ్ ఇంకా ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళాలి కాబట్టి చక్కచక్క పని చేసుకుంటున్నాను. పొద్దున్నే ఆకుకూరలు అయితే వచ్చాయి. మెంతికూర ఇంకా కొత్తిమీర అయితే తీసుకున్నాను. కొత్తిమీర పచ్చడి చేద్దామని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే చేస్తే కనుక అప్లోడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ అయితే నేను మంచి మంచి వీడియోస్ తీసి ఇలాగే స్లో లైఫ్ లాగా దాని వెనుక మంచి స్టోరీస్ అయితే చెప్దామని అయితే అనుకుంటున్నాను. అది కూడా లైఫ్ స్టోరీస్, చిన్నపిల్లలకు ఉపయోగపడే స్టోరీస్. ఎంతమంది ఓకే అంటారో కమెంట్ చేయండి. మా బాబు అయితే వంకాయ వద్దమ్మా నాకు అన్నాడు. అందుకని ఎగ్ కర్రీ చేసి ఇంకా స్నానం అయితే చేసేసాను. వీడియో తీయడానికి కుదరలేదన్నమాట, టైం అయిపోతుంది. అందుకని బొట్టు పెట్టుకొని మా బాబు చక్కగా రెడీ అవుతాడు రోజు స్కూల్కి. స్వాతిముత్యం సినిమాలో కమలాసన్లాగా ఉన్నాడు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలా ఉన్నాడా లేదా కూడా కమెంట్ చేయండి. వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇల్లు అలా ఉందని ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.